హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజర్స్ గారు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో అంటే ఏమీ లేదు, మామూలుగా ఇంట్లో ఏం జరిగింది, ఈవినింగ్ ఏం జరిగింది, పొద్దుట ఏం జరిగింది ఇదే పెడుతున్నాను. సో చూడండి దయచేసి, ఓకేనా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మంగళవారం కదా, పూజ అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట. మొబైల్ని ఇట్లా పెట్టేసినాను. ఇంకా రమక్క వాళ్ళు వచ్చింది పొద్దుట. సో మా డాడీతోనేమో ఫామ్స్ ఉంటే అన్నయ్యకు వాళ్ళ జాబ్ దగ్గర ఏమైనా ఫామ్స్ పెట్టి రిటైర్ వాళ్ళు ఉంటే అవి టైప్ చేయించుకొని పోతాడు అనమాట. ఇట్లా మొబైల్లో సెట్ చేయించుకొని అవన్నీ చేస్తాడనమాట. ఇంకా రమక్క ఏమో పడుకున్నది, ఇంకా మా ఊరియామేమో ఆరాంగా చూస్తుందన్నమాట. సో మా డాలికి వాళ్ళ మేనత్త అంటాడనమాట, అత్తమ్మ అంటాడు. ఎందుకంటే మా అత్త వాళ్ళ అత్త అన్నయ్యకు సొంత మేనత్త అనమాట. అందుకోసం మన అత్తమ్మని వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు అనమాట. కూర్చొని పక్క కూర్చొని చెట్లు పెట్టుకోవడం అది. సో వచ్చేటప్పుడు ఏం చేసిందంటే పుదీనా పట్టుకొచ్చింది, చట్నీ కోసం అని వచ్చేటప్పుడు ఉందంటే ఒక గట్ట పట్టుకొని వచ్చింది. పచ్చడి చేయమంటే ఇది కూడా నాకు నయమని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాను. సో అదంతా తెంపి పెడితే చక్కగా కూర్చొని మొత్తం వేంపేసిన అనమాట. పెద్ద కట్ట తీసుకొని వచ్చింది. ఇంకా ఎట్లా మన దగ్గర టమాటా ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా అని చెప్పేసి పల్లీలు వేసి చేద్దామని చెప్పేసి చేసిన. సో మా టీటి బాబు కూడా ఇష్టం, మాకు కూడా ఇష్టం అనమాట. ఇంకా పచ్చడి ఉన్నదంటే మనం ఇంకా వేరే చేయమన్నమాట. సో అన్ని పచ్చిమిర్చి తీసేసుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే పుదీనా వేపేసుకున్నాం అనమాట. బాగా డ్రై కావద్దు. సో అట్లా కొంచెం ముద్ద ఉంటేనే సరిపోతుంది. ఇంకా దానిలోకి సరిపడా పల్లీలు వేసిన అనమాట. పల్లీలను కూడా మామూలుగా దూరగా వేయించుకున్నాం. మనము పుదీనా పచ్చడి, పల్లీల పచ్చడి ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసినాము, అందరం చేస్తాము, ఏం కొలతలు కాదు. మనం ఏంటంటే పొద్దుట ఏం చేసినామని చెప్పేసి ఇంకా తర్వాత ఆ పల్లీలు కూడా వేగినాక టమాటో చింతపండు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాం అనమాట. ఉడకబెట్టి చల్లారినాక తీసేసి చట్నీ వేసేసినాం. ఇంకా చట్నీ గురించి చెప్పాలంటే ఇవన్నీ మా సోని పుల్కలు చేసుకుంటుంది ఈవినింగ్ అనమాట. చట్నీ తీద్దామంటే ఏమైందంటే నాకు ఎక్కువ ఒకసారి ఇట్లాగా ఆన్ చేసి పెట్టేసుకుంటే ఏమైందంటే మిక్సీ ఆన్ చేసి పెట్టిన చూడక టక్కున వేసేసిన మొత్తం చిల్లిందనమాట. అందుకోసమని నేను ఇంకా అదేం తీయలేదు. ఇంకా మా సోని చపాతీస్ చేసుకుంటుంది పుల్కల్లాగా చిన్నగా అనమాట. దానికి మా సోనికిని డాల్కి ఇద్దరు కలిపేసి ఇంకా మర్చిపోయింది మంగళవారం అని చెప్పేసి నేను చట్నీ కాగానే వేడివేడన్నాం చట్నీ వేసుకొని తినేసిన అనమాట. ఈవినింగ్ పొద్దుట నుంచి తినాను, ఈవినింగ్ తింటాను అనమాట ప్రతి మంగళవారం. ఇంకా తనేమో పొద్దుట బాక్స్ పెడితే మధ్యాహ్నం తినేసిందంటే అబ్బా నేను కూడా తింటాను మమ్మీ పచ్చడి వేసుకోవాలంటే తింటావా తినంటే ఎందుకు అన్నీ అవుతుంది, ఎందుకు అవుతున్నామంటే మంగళవారం కదా అయ్యో మర్చిపోయినా అని చెప్పేసింది. ఆల్రెడీ మనకు ఫ్రిడ్జ్లో గోధుమ పిండి ఎప్పటికైనా కలిపి పెడతాం అనమాట. ఒకేసారి 2-3 రోజులకు సరిపోదు. ఇంకా పిండి బయట పెట్టేసుకొని అట్లా పుల్కలు చేసుకుంటా డాలికొని వాళ్ళిద్దరికి అనమాట. వాళ్ళు ఇద్దరు కూడా మంగళవారం ఒకటే పుట్టి తింటాం అనమాట. సో చెరొక 3 పుల్కలు చేసుకొని పుదీనా పచ్చడి వేసుకొని తినేస్తాను. ఇంకా నేను పక్కకుండి నవ్వుతున్నాను అనమాట, ఎందుకు నవ్వుతున్నాను అని. తినేసినాక తర్వాత కొంచెం స్వీట్ ఉండే తింటున్నాను ఇంకా పక్కకుండి. అట్లా ఉంటుంది అనమాట వీళ్ళతో ఫన్. మామూలు మర్చిపోతారు. ఇంకా నేను అక్కడ లేకపోతే తినేమో ఇంకా పచ్చడి చేసినామో మమ్మీ అని ప్లేట్ తీసుకున్నది అనమాట. అయ్యో అంటుంది. సో అయ్యో ఇది చూడండి ఇట్లా అంతే చిన్నగా చేస్తుంది మేము బాగా. నేనేమో అట్లా రెండైనా పర్లేదని చేస్తే మాకు వేళ్ళు అంటే ఇట్లా లొంత పడతాయి, కచ్చకాయలు ఆడితే ఇట్లా ఆగుతాయి ఇష్టం మాకు అందరికీ అనమాట. మా 3 పిల్లలకి నాకు ఇట్లా ఇట్లానే ఉంటాయి వేళ్ళు, మాకు ఇట్లా స్ట్రైట్గా ఉండదు అనమాట. ఇట్లా సో చేస్తూ ఉంటే అదే అంటుంది అనమాట, నవ్వుతూ ఉంటుంది. ఇదే నీకు ఇవ్వచ్చినాయి మనకి ఇట్లా వంకలు అని చెప్పేసి అంటారు అనమాట. సో గుంటలా ఉంటాయి మంచిగా. సో మా డాల్ అయితేనేమో అది చిమ్మట పట్టేసి తిప్పుతుంది. ఈ చిమ్మట పట్టకుండా ఇది సరాతంతో తిప్పుతుంది అనమాట. అదే అట్లా కడుతుంది. ఫస్ట్ ఏమో పెంక మీద అట్లా కాలిస్తే ఇట్లా చపాతీలు చేసి దోశ పెంక పాడు చేస్తే మళ్ళీ కొత్తది తెచ్చిన మా టీటు బాబు అట్లా పెట్టేసి అట్లుంటుంది కథ. పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేటోళ్ళ పని కదా. టీటుగాడి కోసం ఇంకా దీనికి ఇట్లానే ఈ చైర్లో కూర్చోబెడితే అది ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. వాడు వస్తే మీద పడుతుంది, అందుకే దాన్ని చేయనేసి అట్లా పెట్టాలి.
వాళ్ళు వచ్చే టైం అయింది కదా అని చెప్పి చూస్తాను. దొంగ చూపులేదు ఇది. వాళ్ళైతే కొంచెం మళ్ళీ చలి స్టార్ట్ అయింది. ఎక్కడ వాళ్ళక్కడ గచ్చు వాడిలని చినిగిపోతుంది చూడండి. ఇక్కడ హాస్పిటల్ ఉండే మూల మీద గ్రీన్ కట్ ఉంది కదా, అక్కడ హాస్పిటల్ ఉండే, హాస్పిటల్ ఎగిరిపోయింది. ఇంకా కిరాణా షాపు కూరగాయలు అమ్ముతున్నారు. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఎక్కువ మూల మీద ఏం పెట్టినా కూడా పెద్ద నడవయి అన్నట్టు, అంటే కొత్త బిల్డింగే. సో హాస్పిటల్ పెట్టిన ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకున్నాం, కానీ వేస్ట్. హాస్పిటల్ నడవలేదు, తీసేసిండ్రు. ఇంకా ఇటు కూడా క్రాస్లో ఒకటి స్వెటర్ ఉంటుంది, అది ఏం పెట్టినా కూడా అది కూడా నడవదు. అది కూడా ఒక నెల ఉంటుంది బంద్. ఆ కిరాయిలు ఉండరు, షాప్ పెట్టినా ఉండరు అనమాట. ఆ టర్నింగ్ అట్లా ఉంటుంది మహత్యం. ఇంకా అక్కడ ఒక కిరాణం పడింది, కూరగాయలనే చపాతీలు చేసి అది కూడా ఎగిరిపోయింది. కొనే వాళ్ళు తక్కువ, షాప్ ముందర గద్దెల మీద కూర్చుంటే వాళ్ళు ఎక్కువ అనమాట. అందుకోసం అని అది కూడా ఎగిరిపోయింది. అట్లా కొన్ని. సో హన్మకొండ గుట్ట మొత్తం కనపడుతుంది, కొంచెం ఏదో కనపడుతున్నట్లు ఏదో ఛాయగా ఎట్లా మన మల్లెపూలు కనపడుతున్నాయా, కొంచెమే పూస్తున్నాయి, పూలు ఎక్కువ పూయట్లేదు. నేను కూడా చెట్టు మీద ఉంచితే ఎక్కువ శాతం అయితే పూలు అవసరం ఉన్నన్నే తెంపుకుంటా దేవుడికి. ఎప్పుడైనా ఎక్కువ తెంపను, నాకెందుకో నచ్చదు. సో మనం పెట్టిన చెట్టు అది పెరిగి పెద్ద ఈ పూలు పూస్తూ ఉంటే అందితే భగవంతునికి అందాలి, ఆయన పాదాలకి, లేకపోతే లేదన్నట్టు నేను ఎక్కువ తెంపను. సో అట్లా వదిలేస్తాను అన్నమాట. అందంగా కనపడుతుంది, అందరు అబ్బో ఇన్ని పూలనే తెంపుకోవచ్చు కదా అంటారు. నచ్చదు నాకు అట్లా. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచైనా అంతే. ఏ చెట్టు పెట్టినాను కూడా, అంతకుముందు కూడా పెద్దది ఉండేది జాస్మిన్ చెట్టు, అట్లాగే ఫుల్ పై వరకు ఉండే. ఇంకా అది గాలివాన వచ్చినప్పుడు కింద పడి మొదలంటా పోయింది, తీసేసిన మళ్ళీ పెట్టుకున్నాను అనమాట కావాలని జాస్మిన్స్. సో మళ్ళీ సేమ్ ఎక్కింది, సన్న మళ్ళీ ఉన్నది. అట్లా ఉంచేస్తాను. కొన్ని దేవునికి అవసరం ఉన్నన్ని తెంపుకుంటాను, పెట్టేస్తాను. అట్లా ఎవరికైనా పూజకైతే ఇస్తాను. నేను పెట్టుకున్న చెట్లన్నీ నా పూజ కోసం, ఎవరైనా సరే పూజకే అందాలన్నమాట. ఇంకా ఇవి చుక్కమల్లె పూలు మొగ్గలు చూడండి ఎట్లున్నాయి. సో అట్లా కనపడుతున్నాయి. ఇంకా ఇదొక చెట్టు గైగడ్డ అంట. సో పెట్టినాను, మా సంధ్య వాళ్ళ కాడ నుంచి వచ్చింది, జనారం నుంచి. సేమ్ చాపదుంపలాగానే ఉన్నాయి దీని గడ్డలు. అవి తెచ్చి పెడితే 3 గడ్డలు తీసుకొచ్చి పెట్టినాను. సో 3 పెరిగినాయి. ఇదొకటి, ఇంకా అదొకటి, అటొకటి ఉంటుంది. సో పెరిగినాయి. ఇవంట దుంపలు నేలలోకి రాకుండా ఇట్లా పైకి వేస్తాయంట గుత్తులాగా. చూద్దాం ఎట్లా ఉంటాయో. దీనికే బచ్చల తీగ కూడా పెట్టేసిన. ఇట్లా చలికి బయటకు వస్తున్నాం. పొద్దున 7-7:30 అవుతుంది బయటకు రావడానికి. అంటే ఇంట్లోనే పని మొత్తం అవుతుంది. ఒక బయట క్లీన్ చేసుకొని మళ్ళీ తలుపులు వేసుకొని ఉంటాను, ఎక్కువ బయట ఉండకుండా. ఈ షెడ్లకు కూడా వస్తలేను. 1-2 సార్లు ఏమైనా అవసరం ఉంటే రావడమే తప్ప షెడ్లకు కూడా వచ్చే పనే లేదు మనకి ఎక్కువ చలికి. మళ్ళీ ఒకటి మన ఇక్కడ గ్యాస్ అయిపోయింది బయటది, అందుకోసమని వంట కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం ఇట్లా అటు ఇటు వచ్చే వరకు ఇట్లా కూర్చుంటాను. ఇవాళ అయితే ఇదండి వీడియో, చాలా చిన్న బిట్టు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమ్యూనిస్ట్ వరకు బాయ్ అండి, ఉంటాను, నమస్కారం, థ్యాంక్ యూ.